తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరి దృష్టి బాగా తగిలి ఉంటుంది, అందుకనే మీ అమ్మ రాములమ్మను రమ్మంటోంది అన్నాడు వాసు. అమ్మ పిచ్చి నమ్మకం అంది. ఏయ్, బెదిరించింది దేవిక. ఆ వ్యక్తి ఆడ మగ అని చెప్పక, ఒకరైతే నా డ్రెస్సుకి ఫిదా అయిపోయారనుకో, ఆ డ్రెస్సు భలే నచ్చింది అంది. నేనన్నాను కదా దిష్టి తగులుతుందని, చటుక్కున అంది దేవిక. వాసుకి విషయం అర్థమైంది, కానీ నర్మదకు అర్థం కాక అంటే అంది. దేవిక జవాబివ్వలేదు. పాపం, కూతురుకు నచ్చింది, కానీ ఏం చేద్దాం మనసులో అనుకుని నిట్టూర్చుకుంది. వాసు నర్మదతో మాట్లాడుతుంటే సత్యవతి పృథ్వీ ఇండియాకు వచ్చాడు అన్న విషయం వినింది. ఆశలు పెట్టుకోకు, వరస అవుతాడు కదా అన్న మాటలు బాగా చెవికి ఎక్కించుకుని పరందామయ్య వద్దకు పరుగున వెళ్ళింది. పెళ్ళాం ఏదో ఒకటి మోసుకొచ్చింది కాలక్షేపానికి అనుకున్నాడు పరందామయ్య. ఏమీ అడగక ఎదురుచూశాడు. ఇదిగో, నర్మద ఎర్రగా బుర్రగా ఉంటుందని పృథ్వీకి అంటగట్టాలని అనుకుంటున్నారు, మూతి తిప్పుతూ అంది. ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు, ఆ వాసు కూతురుతో మాట్లాడుతుంటే విన్నాను. ఈరోజు పొద్దున్న నిద్ర లేవగానే వెళ్ళిందిగా నా సవతి కూతురు శారదింటికి. ఇంట్లో పనిచేసి మంచి చేసుకుంటుందేమో. అంత తేలికగా నీ కొడుకు కోడలు ఒప్పుకోర్లే. తల్లి తండ్రినే పట్టించుకొనివాడు సొంతం కాని చెల్లెలతో వియ్యమందుతాడా? అలా అనుకోవడం నీ భ్రమ అన్నాడే కానీ దేవిక అలా ఆశించేది కాదు అని మాత్రం అనలేదు. నిజమేననుకో, నన్ను చూడాలని కూడా అనుకోడు. అది పోతే పోనీ, మనవడు వచ్చాడు కదా, చూసిపోమ్మని ఒక్క మాట కూడా అనలేదు. వాడికైనా నన్ను చూడాలని అనిపించద్దు. కళ్ళు ఒత్తుకుంది సత్యవతి. ఈ మధ్యనే పరంధామయ్యకు తన ప్రవర్తన గుర్తుకు వస్తోంది. తను మాత్రం తన తల్లిదండ్రులకు ఏం చేశాడు? పెద్ద భార్య కూతుర్ని ఏం పట్టించుకున్నాడు? కాకపోతే మేం మీకు అప్పిచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అని బెట్టుగా ఉన్నారు. ఇది ఎంతకాలం సాగుతుందో. ఇక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయి. వీళ్ళు కాదంటే ఎక్కడికి పోవాలో. వీళ్లతో మంచిగా ఉంటే చచ్చే వరకు ఇక్కడే ఉండొచ్చు, లేదంటే దిక్కులేక చావాలి. ఏంటి మాట్లాడవు? భర్తను పట్టి కుదిపింది సత్యవతి. చేసుకుంటే మనకు మేలేగా. వీళ్ల పంచన ఉండేదానికి ఒక హక్కు అంటూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా మనల్ని బాగా చూడరు. నీ కూతురైనా కొడుకైనా అంతే. నాగరత్న మాత్రం ఏనాడుచి చూసింది మనల్ని? ఎంత మొగుడిచాటు పెళ్ళామైతే మాత్రం కన్న తల్లిదండ్రులను ఒకసారి చూడనివ్వకపోతాడా? నేను ఒకటి చెప్తే నువ్వు మన కన్నబిడ్డల మీద పడతావేమిటి? పాపం, అత్తగారింట్లో దానికి ఎన్ని కష్టాలున్నాయో ఏమో. దేవికకు మాత్రం అత్తారింట్లో కష్టాలు లేవా? సొంత తల్లి కాకపోయినా నిన్ను చేరదీసింది. మనం ఇలా వచ్చి ఉండడం సబబు కాదేమో అని పరంధామయ్య అనడు. కారణం, ఎలాగోలా బ్రతకడం అతనికి అలవాటు. లేకపోతే ఆస్తి మొత్తం కొడుకు పేరు రాస్తాడా? స్వార్థం కదూ. ఎక్కడ చిన్న కూతురు అడుగుతుందేమో. తాను తన కన్నబిడ్డ అయినా సత్యవతి వచ్చాక మరో భార్య ఉందన్న విషయమే మర్చిపోయాడు. మర్చిపోతే పోయినాడు. ఆవిడకి పుట్టిన బిడ్డ తన కన్నబిడ్డ కాదా? ఇద్దరు భార్యలకి ఆస్తిని చెరిసగం పంచాలి. మరి చెరిసగం అంటే కష్టం కదా. దానికి సత్యవతి అస్సలు ఒప్పుకోదు. ఆమె సలహా మీదనే కదా ఆస్తి వెంటనే కొడుకు పేర రాసేశాడు. ఇప్పుడేమైంది? చేతిలో పట్టులేక కొడుకు పెడితే తినాలి, పొమ్మంటే పోవాలి. శారద తెలివిగా తనను ఇక్కడికి పంపేసింది. మెల్లగా సత్యవతి పీడ వదిలించుకుంది. సత్యవతి తానై తాను అక్కడి నుండి వచ్చేసినా, చుట్టపు చూపుగా పోయినా శారద ఒక్క నిమిషం అత్తను అక్కడ నిలవనీయకుండా మాటలంటుంది. వెళ్ళిందాని వెళ్ళినట్టే ఉండాలి, ఎందుకొచ్చినట్టు అంటున్నా కొడుకు ఏం పట్టించుకునేట్టుగా లేడు. పరందామయ్యకు మనసులో ఎక్కడో తను చేసిన తప్పు గుర్తొచ్చి కొడుకును మందలించలేక, మందలించిన జవాబు చెప్పడానికి ఉన్న ఈ స్థానం పోగొట్టుకోవడం ఇష్టం లేక, పెట్టింది తిని ఊరి మీదకు పోయి అలా తిరిగి వాళ్లతో వీళ్లతో మాట్లాడి ఇల్లు చేరుకుంటాడు.
అలా వెళ్ళే తను చేసిన తప్పు తెలుసుకొని ముభావంగా ఉంటాడు. పరందామయ్యకు స్వార్థం ఎక్కువ. జరగక తప్పు తెలుసుకున్నాడు, కానీ జరిగితే తాను చేసేదే గొప్ప అనుకుంటాడు. సత్యవతికి మనసాగలేదు. వాసు కూతురుతో వరుస కదా అన్నాడు. ఇలాంటి విషయాల్ని ఆదిలోనే తెగ్గొట్టాలి. కొడుక్కు ఫోన్ చేసింది. కృష్ణకుమార్ తల్లికి ఫోన్ చేయడు. తల్లి ఫోన్ చేస్తే ఎత్తడు. కృష్ణకుమార్ పెరిగినంతకాలం తల్లిదండ్రుల స్వార్థం చూస్తూ పెరిగాడు. అందుకే తనతో పాటు కలిసి పెరిగిన దేవిక పైన చెల్లెలు అనే భావమే లేదు. కొడుకు ఫోన్ తీయడని అనుభవపూర్వకంగా తెలుసు సత్యవతికి. వాళ్ళంతా స్వార్థంతో కొట్టుకులాడుతున్నా నా కొడుకు నా కూతురు అనే ప్రాకులాడుతుంది, కానీ దేవిక తనను తన భర్తను చూసుకుంటోంది అన్న కృతజ్ఞత కూడా సత్యవతిలో లేదు. అంతేకాక వాళ్ళ అప్పు తీరుస్తావా అని వాసు కూతుర్ని అడగడం విని ఎంత ఇచ్చేశారో ఏమో అని గుండెలు బాదుకుంటుంది. ఎలాగోలా కొడుకు కోడలతో మాట్లాడాలని నిర్ణయించేసుకుంది సత్యవతి. వాసు దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని అడిగి తీసుకుంది. దేవిక నెంబర్ నుంచి ఫోన్ చేస్తే కృష్ణకుమార్ ఫోన్ తీశాడు. హలో అనగానే సత్యవతి కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేవా, అంత కానిదాన్ని అయిపోయానా అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కృష్ణకుమార్ బదులుగా బిజీగా ఉన్నాలే అన్నాడు. మరి ఇంకో ఫోన్ నుండి చేస్తే ఎత్తావే అడిగింది. బిజినెస్ ఫోన్ అనుకున్నాలే. సరేలే, ఆ మాత్రం అర్థం చేసుకోలేనని అనుకోకు. మీ నాన్నకు రెండో పెళ్ళామైనా మీకు నష్టం జరగకుండా నేనెంతో కష్టపడ్డాను. ఆస్తి అంతా నీ పేరున వ్రాయించినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఫోన్ ఎత్తవు అంటావు, ఇందుకే ఎత్తను. నిన్ను నాన్నను నేనేమన్నా వెళ్ళిపోమన్నానా? మీకు అధికారం కావాలి, ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఉండాలి. అలా పడి ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. సరేలే నాయనా, ఏం చేస్తాం, మా అదృష్టం ఇంత బతికి ఖాన్దాన్ దగ్గర పడి ఉన్నాను. అమ్మా, వేరే ఏదైనా మాట్లాడతావా లేక ఫోన్ పెట్టేనా? ఇక తాను ఏమీ సాధించలేనని అర్థమైపోయింది సత్యవతికి. దీనికి ఎంత డబ్బులు అప్పిచ్చారు అడిగింది. ఎవరికి? దేవికకా? నేనేమీ ఇవ్వలేదే. బాగా గుర్తు తెచ్చుకో. ఆహా, నేనేమీ ఇవ్వలేదు. నీకెవరు చెప్పారు? సరేలే, ఆ విషయం వదిలేయి. పృథ్వీ వచ్చాడట కదా? వచ్చాడు. వచ్చి కూడా 15 రోజులైంది. ఇంకో వారం తర్వాత వెళ్ళిపోతాడు. వాడికి పెళ్లి పిటాకులు ఏం చేసేది లేదా అడిగింది సత్యవతి. వాడు నేను చేసుకోనంటే నేనేం చేయను? శారద తరపు బంధువులు దండిగా ఉన్నారు, వింటే కదా. నాగరత్న తోడికోడలు కూతురుంది కదా, వాళ్ళకి బాగానే ఆస్తులున్నాయి. వాడు మన మాట వినటం లేదు. అలా పెంచారు. కనీసం అమ్మమ్మనని నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. వాడి ముచ్చట్లు నువ్వేం చూశావు? దేవికకు ఒక్కదానికే తెలుసు వాడి ముచ్చట్లు. తర్వాత వాడిని చిన్నపిల్లవాడని కూడా లేకుండా హాస్టల్లో వేశాం. హాస్టల్కు పోనని ఏడ్చి చివరికి మనుషుల్ని పట్టించుకోకుండా తయారయ్యాడు. అంతేలే నాయనా, అంతా నా తప్పే. మీకోసం పాటుపడి చివరకు మీ వద్ద అడిగించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటి? పోనీ ఆ మాత్రం అడిగావు. నువ్వు ఎంత డబ్బులు అప్పు ఇచ్చావు అని అడగాలని. ఒకటి, నువ్వేమో ఇవ్వలేదనేసావు. రెండోది, దేవిక తన కూతుర్ని పృథ్వీకి చేసుకోమని అడుగుతుందేమో అని. అదా? అదెందుకు అడుగుతుంది? దాని దగ్గర ఏముందని? అదే నేను చెప్పేది. అలాంటి ఉద్దేశం మాకు లేదులే, నీకే తట్టినట్టు ఉంది. చిచి, నాకెందుకు తడుతుంది? సరేలే, నన్ను ఒకసారి వచ్చి తీసుకెళ్ళి వాణ్ణి చూపెట్టకూడదు? కళ్ళల్లో మెదులుతున్నాడు. ఒట్టి మాటలు చెప్పకు. ఏం పెంచుకున్నావని కనికరం లేకుండా హాస్టల్లో చేర్పించింది నీ వల్ల కాదు. మీ మంచి కోరే చెప్పానురా నాయనా. సరే, ఉంటాను. కొడుకు ఫోన్ పెట్టేశాక పరందామయ్య దగ్గర కొడుకుని తిట్టుకుంటూ కూర్చుంది సత్యవతి కొంతసేపు. ఎందుకే, ఏమైంది ఇప్పుడు అడిగాడు. ఏం లేదులే, వాళ్ళ మంచి కోసం చేస్తే అవసరం తీరాక నన్ను తిట్టుకుంటున్నారు. ఏమిటి? పెళ్లికి ముందు పృథ్వీ దేవికకు బాగా అలవాటైపోయాడు. దేవిక ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచేది పృథ్వీని, నీతుని. వాళ్ళు కూడా దేవికకు బాగా అలవాటైపోయి తల్లిదండ్రుల్ని మర్చిపోయారు.
శారద కానీ కృష్ణకుమార్ కానీ పృథ్వీని నీతుని పట్టించుకునే వాళ్ళే కాదు. వాళ్ళ విలాసాలలో వాళ్ళు ఉండేవాళ్ళు. సత్యవతి కూడా మనవాళ్ళని వాళ్ళ పని తప్పించుకునే వంకతో దేవికపై వదిలేసింది. దాంతో మనవాళ్ళ అనుబంధమే లేకుండా పోయింది. వాళ్ళు ముక్కు మూతి తుడవాలన్నా ఆమెకు నచ్చేది కాదు. అలా పిల్లలతో సత్యవతికి అనుబంధం లేదు. దేవికకు పెళ్లి కాకముందు వరకు సత్యవతి దేవికను పిల్లల ఆయాలాగా చూసుకుంది. దేవికకు ఎప్పుడు పెళ్ళయిందో అప్పటి నుండి దేవికకు పుట్టే పిల్లలతో ఎక్కడ సంబంధాలు కలుపుకుంటారోనని భయపడి దేవికను పృథ్వీకి దూరం చేయాలని చూసింది. అదే విషయం శారదకు చెప్తే శారద పట్టించుకోకపోగా పృథ్వీని నీతుని దేవికతో వాళ్ళ ఊరికి పంపేది. దేవికకు గర్భం వచ్చాక శారద కూడా భయపడిన మాట నిజమే. ఇక అనుబంధం చాలనే పిల్లల్ని హాస్టల్లో చేర్పించేసింది. నీతు అడ్జస్ట్ అయినా పృథ్వీ అలవాటు కాలేక అత్త అత్త అంటూ ఏడ్చాడు. దానితో శారద కోపంగా దేవికను తిట్టిపోసేది. సత్యవతి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఓ నిట్టూర్పు విడిచింది. దేవిక పుట్టింటికి వెళ్ళి వదినా అని పిలవగానే శారద గబగబా బయటకు వచ్చే ముందు ఫోన్ చేయరాదు, ఇట్రా అని వెనుక వైపుకి లాక్కెళ్ళింది. అలా తీసుకోవడం కొంచెం కించపరిచినట్టు అనిపించినా మరేం మాట్లాడక వెళ్ళింది దేవిక. డ్రెస్ తెచ్చావా అనగానే దేవిక ఇచ్చిన కవర్ తీసుకొని నీవు కొద్దిసేపు ఇక్కడే ఉండు, లోపలికి రాకు అని పెరటివైపు దేవిక నుంచి మళ్ళీ హాల్ వైపుగా వెళ్ళేలోపే అమ్మా అన్న ఒక మగ గొంతు వినిపించింది దేవికకు. ఆ గొంతు పృథ్వీదేనా అనుకోగానే దేవిక ఒళ్ళు పులకరించింది. ఒక్కసారి మొహం చూడాలనిపించింది. కానీ శారద బయటే ఉండమని అన్నది. ఎలా? కానీ మనసాగటం లేదు. హాలుకు ఒక కిటికీ ఉంది. వెంటనే వెనక వైపు నుంచి గబగబా కిటికీ వద్దకు వెళ్ళింది. సోఫాలో కూర్చుని ఉన్నాడు ఒక యువకుడు, బాగా పొడవుగా తెల్లగా దృఢంగా. అతడేనా? పృథ్వీనేనా? కనులారా చూసుకుంది. మీసాల వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోయింది. పృథ్వీలాగే ఉన్నాడు. తనను గుర్తుపడతాడా? ఏమో, ఇప్పుడు తల నెరిసింది. తను అందరిలా డై కూడా వేయదు. అది తప్ప తనలో పెద్ద మార్పేమీ లేదు. అంతలో శారద వెళ్ళి తను తెచ్చిన కవర్లో నుంచి డ్రెస్సు బయటకు తీస్తూ పృథ్వీ ఇదిగో డ్రెస్సు అన్నది. పృథ్వీ చటుక్కున లేచి రియలీ థ్యాంక్ గాడ్ లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. శారద పిలవడంతో అతడే అని కన్ఫర్మ్ చేసుకున్న దేవిక మరింత ఆత్మీయంగా చూడడానికి ఒక అడుగు ముందుకేసింది. పృథ్వీ క్షణంలో మాయమయ్యాడు. ముందుకు వెళ్ళి చూద్దామనుకునేంతలో సరసరా నడుస్తూ కారు వైపుగా వెళ్ళి లోన కూర్చొని వెంటనే స్టార్ట్ చేశాడు. వీడేంటో వీడి హడావుడి ఏంటో ఆ డ్రెస్సుతో ఏం అవసరమో బుర్ర గోక్కుంటూ శారద గొనుక్కోవడం కనిపించింది. తనను చూసి ఉంటే పలకరించేవాడా? ఏమో, తాత తల్లిదండ్రుల బుద్ధి వచ్చుంటే తన మొహం కూడా చూడడు. కానీ పృథ్వీ గురించి అలా అనుకోవాలంటే మనస్కరించలేదు. కంటి నిండా చూడలేదు, మనసారా పలకరించలేదు. ఆ లోటు దేవికలోని శక్తిని హరించి వేసింది. నిలబడలేక పెరట్లో ఉన్న చెట్టు కింద కూలబడింది. పృథ్వీకి తనకు మధ్య ఉన్న అనుబంధం ఎనలేనిది, విడదీయరానిది. 2 సంవత్సరాల వయసులో తల్లిని పోగొట్టుకున్న దేవికను దగ్గరకు తీసుకొని ఆదరించిన వాళ్ళెవ్వరూ లేరు. 2 సంవత్సరాల బిడ్డప్పటి నుంచి ఒంటరిగా పడుకుంది. అలా ఒంటరితనం దేవికకు అలవాటైపోయింది. నిద్దట్లో మెలకువ వస్తే ఏడుస్తూ కూర్చుంటే ఎవరైనా గదమాయిస్తే భయపడి కళ్ళు మూసుకొని పడుకునేసేది. ఉరుముల మెరుపుల వర్షం వస్తే దుప్పటి కింద ఒంటరిగా భయపడుతూ ఉండేది. ఇంట్లో పనులన్నీ చేసి స్కూలుకు వెళ్ళడం వల్ల క్లాస్లో ముందు ఉండేది కాదు. పెద్దగా స్నేహితులు లేరు. కళ్ళు పెద్దవి చేసుకొని విప్పార్చి చూస్తూ ఉండేది. ఎప్పుడూ కష్టం సుఖం పంచుకున్న వాళ్ళంటూ ఎవరూ లేరు. మౌనం ఒక్కటే దేవిక ఆత్మీయురాలు. అలా గడిచిన దేవిక జీవితంలోకి మొదటగా కమల్, నితీష్ వచ్చారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు మాత్రమే దేవిక దగ్గర పెరిగారు. తర్వాత పృథ్వీ వచ్చాడు. కమల్, నితీష్లకు తల్లి తండ్రి ప్రేమ ఉండేది. మరెందుకో పృథ్వీకి తల్లి తండ్రి ప్రేమ దొరకలేదు. పూర్తిగా దేవికకు అప్పగించారు. అదే దేవిక అదృష్టం. పృథ్వీ దేవికను అల్లుకుపోయాడు. ఇద్దరూ చాలా బాగా ఆడుకునేవాళ్ళు.
దేవికకు మొదటి స్నేహితుడు పృథ్వీనే. అత్త అత్త అంటూ వదిలేవాడు కాదు. ఇద్దరూ కలిసి దోబూచులాడేవాళ్ళు. దేవికకు పెళ్ళైనా శారద చేసిన మంచి పని పృథ్వీ నీతులను తరచూ దేవిక ఇంటిలో ఉంచడం. అలా వారి మధ్య అనుబంధం పెనవేసుకుంది. పృథ్వీ దేవికతో పాటు పొలాలకు వెళ్ళేవాడు. వాసుని మామయ్య అంటూ ఇష్టంగా హత్తుకునేవాడు. ప్రణవ్ పుట్టిన తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది. హాస్టల్లో చేర్చేశారు. దేవిక నొచ్చుకొని, అప్పుడే హాస్టల్లో ఎందుకు, నా వద్ద వదిలోదినా అని దీనంగా అడిగితే, ఏం నీ కూతురు పుడితే అల్లుణ్ణి చేసుకోవాలనా కఠినంగా అడిగింది. అప్పట్లో అంతటి ఆలోచనలు దేవికలో లేవు. కానీ మనసులో ఎక్కడో అనుకుంది, అయితే తప్పేమిటి అని. వాళ్ళ దగ్గర ఏముంది, డబ్బు తప్ప ఆత్మీయత అనురాగాలనేవి తెలియవు. ఒకసారి వాసుతో కలిసి చంటి బిడ్డను తీసుకొని హాస్టల్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ లోనికి పంపలేదు. ఎంతో కష్టపడితే ఒకసారి పృథ్వీని చూపాడు. పృథ్వీ ఏడుస్తూ వచ్చి ఖర్చుకుపోయాడు. హాస్టల్ వాళ్ళు ఈ విషయం శారదకు చెప్పడంతో గట్టిగా హెచ్చరించింది, మరోసారి కలిస్తే బాగుండదు, నా బిడ్డతో నీకు సంబంధమేమిటి అని. మరి పెంచేటప్పుడు తెలియలేదా సంబంధమేమిటో? విధిలేని పరిస్థితుల్లో దేవిక పృథ్వీని వదిలేసింది. కానీ పృథ్వీ వదల్లేదు. అత్త ఊరు తెలుసు కనుక ఉత్తరం రాశాడు. దేవి ఆ ఉత్తరాన్ని కళ్ళనీళ్ల పర్యంతమై చదువుకుంది. అత్త, నువ్వురా, నన్ను తీసుకువెళ్ళు, నేనిక్కడ ఉండలేను. ఈ లెటర్ కూడా కష్టంగా పోస్ట్ చేస్తున్నాను. ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళు ఫోన్ ఇవ్వటం లేదు. పృథ్వీకి నచ్చచెబుతూ ఓదారుస్తూ ఉత్తరం రాసింది. ధైర్యంగా ఉండాలని నచ్చచెప్పింది. ఇలా పృథ్వీ 2 సార్లు లెటర్లు రాసేసరికి గమనించిన వాసు ఈ అనుబంధం పెరగకూడదు అని ఊరు వదిలి వెళ్ళిపోయారు అని వెనుకవైపు రాసి తిరుగుటపాలో పంపేశాడు. తర్వాత లెటర్స్ రాలేదు. వాసు చేసిన పని దేవికకు తెలియదు. అలా వారిద్దరి మధ్య బంధం ముగిసింది. ఆ తర్వాత ఇంతవరకు దేవిక పృథ్వీని చూడలేదు. కానీ పృథ్వీ ఒకసారి దేవికను చూశాడు. ఆ విషయం మాత్రం దేవికకు తెలియదు. ఇక్కడే కూర్చున్నావేమి, లోపలికి రావా? శారద గొంతు గట్టిగా వినిపించడంతో ఉలిక్కి పడింది దేవిక. పృథ్వీ వచ్చాడని కానీ రండి చూద్దురని కానీ ఇలా ఏమీ శారద దేవికతో అనదు. ఇప్పుడు ఎక్కడ దేవిక పృథ్వీని చూసి పలకరిస్తుందేమోనని భయపడి దేవికను బయటే ఉండమంది. పృథ్వీ కారును అన్యమనస్కంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఎందుకిలా చేశాడు? ఎప్పుడూ లేనిది ఎందుకిలా చేశాడు? అమ్మ డ్రెస్ ఇవ్వగానే కనీసం నర్మదా కాలేజీకి అటెండ్ అయి ఉంటుందా లేదా అని కూడా ఆలోచించలేదు. తనకు అట్రాక్ట్ అయినాడా? ఇంతకంటే ఎంతోమంది అందగత్తెలను చూశాడు. మరేంటి ఇలా చేశాడు? పోనీ తను పట్టించుకోలేదని ఇంతలా బాధపడటం ఏమిటి? పృథ్వీ ఇంతకు మునుపు వరకు ఏ అమ్మాయి వెంట పడలేదు. కొంతమంది ఇతని కోసం అర్రులు చాపారే కానీ తను ఎవరి కోసం పాకులాడలేదు. అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. దానితో అమ్మాయిల బిహేవియర్ తెలీదు. జ్వాల డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే మృదువుగా తోసిపుచ్చాడు. కారణం చెప్పమని బ్రతిమలాడుకుంది. చెప్పలేకపోయాడు. కారణమేమిటో తనకే క్లియర్గా తెలియదు. తల్లిదండ్రుల ఇంపాక్ట్ తనపై ఉండడం అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ సరదాగా ఉన్నది చూడలేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వారి మధ్య పడుకోవాలంటేనే భయం. ఎప్పుడూ అత్త పక్కనే పడుకునేవాడు. అమ్మకు లవర్ ఉన్నాడని నాన్నకు కోపం. అతడితో ఉండగా అమ్మను ఒకసారి చూశాడట కూడా. తనను కాపలా కాయమనేవాడు. అమ్మేమో తనని అత్త దగ్గరికి లేదా హాస్టల్కి పంపేసేది. పసిబిడ్డ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాడితో చెప్పచ్చా చెప్పకూడదా అన్న ఇంగిత జ్ఞానం ఇద్దరికీ ఉండేది కాదు. మొదట్లో నువ్వు అమ్మను విడవకు, వదిలావంటే అమ్మను బూచాళ్ళు ఎత్తుకెళ్తారు అనేవాడు నాన్న. అదే మాట అమ్మతో అంటే, నువ్వు ముందు మీ నాన్నకి కాపలాకాయి, మీ నాన్నది కూడా అదే పరిస్థితి, నువ్వు వదిలావంటే బూచిది వచ్చి ఎత్తుకెళ్తుంది అని చెప్పి నాన్న దగ్గరకు వెళ్ళమనేది. వీళ్ళిద్దరి గోలా పడలేక అత్త పక్కే పడుకునేవాడు. అత్త చక్కగా తన దుప్పట్లో చోటిచ్చి దగ్గరకు పొదుముకుని తను ఎంతసేపు మేల్కొన్నా విసుక్కోకుండా కబుర్లు చెప్పేది. అత్త మెడ చుట్టూ చేయి వేసి అత్త చేతిపై పడుకొని ఎప్పటికో గానీ నిద్రపోయేవాడు కాదు. కానీ నిశ్చింతగా ఆకాశంలో చందమామ దగ్గరికి వెళ్ళినంత ఆనందంగా ఉండేవాడు.
అత్తకు పెళ్ళయ్యాక అత్త మామ ఒకే మంచంపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పొలానికి వెళ్ళినప్పుడు తనతో పాటు గట్లెంబడి పరిగెడుతూ ఆయాసపడి కూర్చొని రొప్పుతూ నవ్వుతుంటే మహా సరదాగా ఉండేది. కానీ ఏమైందో అమ్మ అత్తని తనని చేరనీయకుండా అరవడం, హాస్టల్లో చేర్చడం చేసింది. అత్త హాస్టల్ వద్దకు వస్తే కలవకూడదని వార్నింగ్ ఇచ్చింది. అత్తకు చిన్న బాబు పుట్టినప్పుడు తనని పేరు పెట్టమంది. మరి ఇప్పటికీ ప్రణవ్ అనే ఉందో మార్చారో తెలీదు. లెటర్స్ రాస్తే తిరుగు జవాబు రాసేది. తర్వాత అక్కడ లేరని వచ్చింది. ఈ విషయం తెలిసి అమ్మ తనకు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి అత్తతో మాట్లాడినా కలిసినా జైలుకు పంపేస్తానని. అంతే, అత్తను మర్చిపోవాలనుకున్నాడు. కానీ ఆప్యాయత, అనురాగం అంటే అత్త గుర్తొస్తుంది. తను చిన్నబాబుని ఒకవైపు, మరోవైపు తనని పడుకోబెట్టుకునేది. తన ఒడిలో వాణ్ణి పడుకోబెట్టి మురిసిపోయేది. ఆ జ్ఞాపకాల నుండి కష్టంగా బయటపడ్డాడు. తర్వాత ఫ్రెండ్స్ ఏర్పడి మనసులో అత్త స్థానం మూలబడింది. అయినా సరే చివరిసారిగా అత్తను చూడగానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఆ స్థితిలో కలవలేకపోయాడు. కలిసేందుకు టైం కూడా లేదు. ఎయిర్పోర్టుకి టైం అవుతోంది. ఫ్రెండ్స్ ఒకవైపు లాగుతున్నారు. డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఆ సమయంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అంతే, అదే తన అత్తకు తాను చేసే మేలు. ఆ క్యాష్ బ్యాగ్లోని డబ్బు 5 లక్షలు అలాగే అత్తవడిలో పెట్టి ఓ పేపర్పై హాస్పిటల్ ఖర్చుకు అని రాసి నిశ్శబ్దంగా వచ్చేశాడు. తను కారు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో ఏమో కూడా అర్థం కాలేదు పృథ్వీకి. అసలు చూపు రోడ్డుపైనే లేదు. స్పీడ్గా వెళ్తున్నాడో స్లోగా వెళ్తున్నాడో అసలు కంట్రోల్లో లేడు. అంతలో ఎదురుగా లారీ వచ్చేసింది. లారీవాడు గట్టిగా హారన్ కొట్టేస్తున్నాడు. అటు తిప్పి ఇటు తిప్పి తప్పించుకోబోయి వెళ్ళి చెట్టుకు గుద్దాడు. అంతే, లారీ పాస్ అయిపోయింది. కొన్ని క్షణాలు కన్ఫ్యూజన్. ఏమైంది అర్థం కాలేదు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కనుక పృథ్వీకి ఏ ప్రమాదం జరగలేదు. కానీ కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. ప్రణవ్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, హాయ్ పృథ్వీ. ఒరే ప్రణవ్, నేను రోడ్డుపైన ఉన్నాను, నువ్వు వెంటనే రా. పృథ్వీ, నీ గొంతు అదోలా ఉంది, ఏమి? చిన్న యాక్సిడెంట్ అయిందిరా. ఓ మై గాడ్, అంబులెన్స్కు ఫోన్ చేయలేదు? కారు కంపెనీకి ఫోన్ చేశాను. జోక్ చేయకు, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. నువ్వు కారు తీసుకొని వెంటనే పీలేరు దాటి మదనపల్లి రోడ్డుపైకి వచ్చేయి. ఒకసారి వీడియో కాల్ చేయి. పృథ్వీ చేసేలోపే ప్రణవ్ చేశాడు. పృథ్వీ బాగానే ఉన్నాడు, కానీ మొహంలో అలసట. కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. అది పెద్ద విషయం కాదు. పృథ్వీ సేఫ్, అమ్మయ్యా అనుకున్నాడు. కానీ అంత క్లియర్గా ఉండే రోడ్లో యాక్సిడెంట్ ఎలా? అడిగాడు. ఏదో ఆలోచిస్తున్నానులే, మూడౌట్. త్వరగా రా, నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది. ఇమీడియట్గా వచ్చేస్తున్నా, రిలాక్స్గా ఉండు, జాగ్రత్తగా రా. డ్రైవ్ చేస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు ప్రణవ్. ప్లే క్లాస్ నుండి ఫ్రెండ్స్ వాళ్ళు. ఈనాటి వరకు ఏ పొరపచ్చాలు లేవు. ఇద్దరి మధ్య అరమరికలు లేవు. కానీ పృథ్వీ ఎప్పుడూ కుటుంబ విషయాలు చెప్పలేదు, వాళ్ళ అత్త గురించి తప్ప. కానీ ప్రణవ్కి పృథ్వీ కుటుంబ విషయాలు తెలుసు. తెలిసినా తెలిసినట్టుగా పృథ్వీతో ప్రవర్తించలేదు. అలాగే పృథ్వీ కూడా ఎప్పుడూ కుటుంబ విషయాలు చెప్పలేదు. వాస్తవానికి ప్రణవ్కు తెలిసిన విషయాలు పృథ్వీకి తెలియవు. ఆ విషయం ప్రణవ్కి తెలియదు. ప్రణవ్ శారదను మరో వ్యక్తితో చూశాడు. అదే సమయంలో కృష్ణకుమార్ వచ్చి పోట్లాడి శారదను తీసుకువెళ్ళాడు. ప్రణవ్ వాళ్ళకి ఒక హోటల్ ఉంది తిరుపతిలో. అక్కడికే అతడితో శారద వస్తూ ఉంటుంది. ప్రణవ్ పృథ్వీ స్నేహితుడని శారదకు తెలియదు. అలాగే కృష్ణకుమార్ కూడా. ప్రణవే కాదు, పృథ్వీ ఫ్రెండ్స్ ఎవ్వరూ వారికి తెలియదు. ఆ విషయాలు ఎప్పుడూ పృథ్వీకి ప్రణవ్ చెప్పలేదు. అసలు ఈ విషయం పృథ్వీకి తెలుసో తెలియదో కూడా ప్రణవ్కి తెలియదు. పృథ్వీ తన ఇంటికి ఎప్పుడూ ఫ్రెండ్స్ని రమ్మనడు. ఫ్రెండ్స్తో ఎప్పుడు కలిసినా బయటే కలుస్తాడు. మొదట్లో కారణం ప్రణవ్కు తెలియదు. శారదను తమ హోటల్లో చూశాక విషయం అర్థమై పృథ్వీకి చెప్పాలనుకున్నాడు. కానీ ఒకవేళ పృథ్వీకి ఈ విషయం తెలియకపోతే, చాలా సున్నితమైన విషయం, తల్లి మరొకరితో ఉంది అని చెబితే పృథ్వీ రియాక్షన్ ఎలా ఉంటుందో.
ఊహించడం కష్టమైంది. అందుకే మౌనంగా ఉన్నాడు ఇన్ని రోజులు. అంతేకాక పొద్దున్న శారదను మళ్ళీ అదే వ్యక్తితో చూశాడు. ఇప్పుడు తను హోటల్కి రావటం లేదు. భర్తకు తెలిసింది కనుక మరో ప్లేస్ వెతుక్కున్నట్టు ఉంది. అయినా ఈ వయసులో ఏమిటి? వెంటనే తను వాళ్ళని ఫాలో అయ్యాడు. కృష్ణకుమార్ కూడా వచ్చేశాడు. పెద్ద గొడవ జరిగింది. శారదతో ఉండే అతను డిఎస్పి. శారద అతన్ని బావా అంటోంది. కృష్ణకుమార్ రెచ్చిపోతున్నాడు. డిఎస్పీగా ఉండి సిగ్గు మానలేదు నా భార్యతో ఉండడానికి అని తిడుతున్నాడు. శారద అవేం లెక్క చేయక ముందు నువ్వు తిరగడం మాను అని వెనుతిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఈ విషయం పృథ్వీతో మాట్లాడి కుటుంబ విషయంలో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పాలనుకున్నాడు. అందుకే పృథ్వీ నీతులకు వాళ్ళింకా పెళ్లి కూడా చేయలేదు అనుకున్నాడు. తన భార్యతో డిస్కస్ చేసినప్పుడు ఆవిడ ఇచ్చిన సలహా ఇదే. నీకు తెలిసిన విషయాన్ని ప్రాణ స్నేహితుడు అనుకున్నప్పుడు తెలియచేసి వాళ్ళ కుటుంబం బాగుపడేలా చేయాలి. అంతేకాని స్నేహం దెబ్బతింటుంది అనుకుంటే అలాంటి స్నేహం దేనికి? పృథ్వీతో వెంటనే మాట్లాడు అని సలహా ఇచ్చింది. ఈ విషయం పృథ్వీకి చెప్పాలనుకునే లోపే పృథ్వీ నుండి ఇలా ఫోన్ వచ్చింది. అది మనసులో పెట్టుకునే డ్రైవ్ చేసినట్టుగా ఉన్నాడు అనుకున్నాడు ప్రణవ్. కార్ బ్యాక్ సీట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు పృథ్వీ. తన లైఫ్లో ఇదే ఫస్ట్ యాక్సిడెంట్. డిస్టర్బ్గా తలరుద్దుకున్నాడు. అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేశాడు ప్రణవ్. అరే, మరి ఇంత తొందరగానా? ఎందుకంత స్పీడ్గా వచ్చావు పృథ్వీ? మనసాగలేదురా, కాన్షియస్గానే వచ్చాను. ఎలా జరిగింది? ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. చాలా డిస్టర్బ్గా అనిపించింది. అనుకున్నాను అసలు నేనే ఫోన్ చేయాలి అనుకున్నావా? ఏమీ అర్థం కానట్టు అడిగాడు ఆశ్చర్యంగా. అవునరా, మీ అమ్మా నాన్న గురించే కదా? అమ్మా నాన్న గురించా? అర్థం కాలే. ఇంకా దేని గురించి ఆలోచించావు? ఈసారి ప్రణవ్ ఆశ్చర్యంగా అడిగాడు. అది తర్వాత అమ్మా నాన్నదేమిటి? ప్రణవ్ చెప్పాలా వద్దా అని సంశయించాడు. చెప్పరా, ఆలోచిస్తావెందుకు? భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రణవ్కు. కానీ పృథ్వీని బాధ పెట్టినట్లవుతాడా? అందులో అమెరికాకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒంటరిగా ఫీల్ అవుతాడేమో. ఏంట్రా నీ మౌనం? పృథ్వీ, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సున్నితమైన విషయం. చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. చెబితే నిన్ను బాధ పెట్టినట్టు అవుతుంది. విన్నాక నన్ను అపార్థం చేసుకోకూడదు. గిల్టీగా ఫీల్ అవుతూ అన్నాడు. ప్రణవ్ కొత్తగా మాట్లాడటంతో మనిద్దరం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉన్నాం. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అయోమయ స్థితిలో అన్నాడు పృథ్వీ. ఒక విషయం అడుగుతాను చెప్పు. మీ అమ్మా నాన్నకు ఎందుకు విభేదాలున్నాయి? విభేదాలా? వింతగా ప్రశ్నించాడు. అవును. అంత ఆశ్చర్యపోతావేమి? మీ అమ్మా నాన్న వాదించుకోరా? సరిగ్గానే ఉన్నారా? మొదటి నుండి అమ్మా నాన్నతో నాకున్న అనుబంధం, ఒకే ఇంట్లో అందరం ఉంటాం. అంతే. నాకు తెలుసు వారి ఆత్మీయత అనురాగాలు తెలియవు. నీతు చెల్లెలైనా ఇద్దరం కలిసి పెరిగింది తక్కువ. మా అత్త దగ్గర ఉన్నంత కాలమే కలిసి ఉన్నాం. తర్వాత అంతా హాస్టల్. ఉన్న ఇంటిలో పుట్టాం కనుక దేనికి విభేదాలు లేవు. ఎవరి జీవితం వాళ్ళకు నచ్చినట్లుగా జీవిస్తున్నాం. ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం కానీ వాదించుకోవడాలు కానీ ఏమీ లేవు. అత్త మాత్రమే నా చిన్నప్పుడు నీకేం కావాలి అని అడిగేది. కావాల్సింది చేసి పెట్టి కబుర్లు చెబుతూ తినిపించేది. సంతోషం అంటే ఆ రోజులే. అత్త వెళ్ళాక హాస్టల్లో ఏం పెడితే అది తినడం, ఇంటికొచ్చాక తినేటప్పుడు ఎవరూ ఉండరు. నీతు వాళ్ళ ఫ్రెండ్స్తో, నేను నా ఫ్రెండ్స్తో గడిపేవాళ్ళం. మాకు ఏం కావాలని అడిగేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నానమ్మ తాతయ్య కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకుని ఆడించింది లేదు. ఒక అత్త మాత్రమే ఇల్లు అంటే ఎలా ఉండాలి అని చూపెట్టింది. సాలోచనగా అంటూ ఆగాడు పృథ్వీ. నువ్వు మన ఫ్రెండ్స్ దగ్గరైనా ఇల్లంటే ఎలా ఉంటుందో చూసి ఉంటావు కదా. మరి మీ అమ్మా నాన్న అలా ఉండటం లేదు అని గ్రహించలేదా? అమ్మా నాన్న ఎప్పుడూ నా దగ్గర ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు 6 ఏళ్ళు. అత్తను దూరం చేశారని వాళ్ళపైన కోపం ఉండేది. అమ్మ మాత్రమే నన్ను అత్త దగ్గర వదిలి వెళ్తుందని. నాకు అమ్మ అంటే ఇష్టం. నాన్న దగ్గరికి వెళితే అమ్మ దగ్గరికి వెళ్ళమనేవాడు. అమ్మ దగ్గరికి వెళ్తే నాన్న దగ్గర ఉండమనేది. ఎప్పుడైనా వారిద్దరూ ఉంటే వారి మధ్య గొడవలు. ఉండలేకపోయేవాడిని. అంత తప్ప నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు చెప్పాడు పృథ్వీ.
అవునులే, మా హోటల్కు వచ్చింది కాబట్టి నాకు తెలిసింది, లేదంటే ఎవరికీ తెలిసేది కాదేమో. ఏంట్రా సస్పెన్స్లో పెట్టి చంపుతున్నావు? ముందే మూడౌట్లో ఉన్నాను, కాస్త అలజడిగా అన్నాడు. పృథ్వీని అలా చూడటం ఇష్టం లేక ప్రణవ్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.